తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆంజనేయ స్వామి ఆశీస్సులతో వేదిక మీద ఉన్నటువంటి స్వామీజీ, సోదరిమణి, ఆత్మీయులైన కోట్పల్లి గ్రామ ప్రజలారా, మీకందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయం ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమంలో మీరందరూ గత కొన్ని రోజులుగా చాలా పండుగ వాతావరణంలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగానే హిందూ సమ్మేళనం ఒకటి ఏర్పాటు చేశారు. ఇక్కడ హిందూ సమ్మేళనాన్ని ఉద్దేశించి ఇందాక సోదరిమణి మాట్లాడుతూ ఒక హిందువుగా మనం చేయాల్సినటువంటి కనీస పనులేమిటి అనే అన్ని విషయాలు మీతోని చాలా చక్కగా ముచ్చట చెప్పినట్లుగా మీకు అన్ని విషయాలు అర్థం చేయించారు. మనందరికి ఆశ్చర్యం వేస్తుంది. హిందుత్వం గురించి మాట్లాడడానికి ఎవరైనా ముందుకు రావడమే చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు చాలామంది వస్తున్నారు ముందుకు. అట్లా హిందుత్వం యొక్క ఆ ధర్మాన్ని కాపాడడం కోసము నడుము బిగించి ముందుకొచ్చి తమ గొంతుకను వినిపిస్తున్నటువంటి వాళ్ళలో సోదరిమణి ఒకరు చక్కగా మాట్లాడుతున్నారు. హిందుత్వం కోసము మీడియాలో పోరాటం చేస్తున్నారు. ఇంట్లో మాట్లాడడం వేరు, పక్క వాళ్ళతో మాట్లాడడం వేరు. సవాల్ విసిరినప్పుడు దానికి ప్రతిగా సవాల్ విసిరి మాట్లాడడం ఒక గొప్ప ధైర్యం కావాలి. కాబట్టి ఒకప్పుడు సభా కార్యక్రమాలకి రావడమే చాలా కష్టం. మహిళలు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాలంటేనే ఇబ్బంది పడేవాళ్ళు. ఈరోజు మనం ఇంట్లోకి వెళ్ళి బయటకు వస్తున్నాం. మనం ఎవరోమో తెలుసుకుంటున్నాం. మనము మన ధర్మం గురించి, మన దేశం గురించి తెలుసుకోవాలి. మన దేశం గురించి, మన ధర్మం గురించి మన గొంతును వినిపించాలి. వినిపించినప్పుడు మాత్రమే మన శక్తి ఏంటో తెలుస్తుంది. రామాయణం మీకు అందరికీ తెలుసు. హనుమంతుని దేవాలయం దగ్గర ఉన్న మనం, హనుమంతుడు ఎవరిని బాగా స్మరిస్తాడు చెప్పండి? శ్రీరాముడిని స్మరిస్తాడు. హనుమంతుడు గెలిచిన ప్రతిసారి ఎవరిని గుర్తు చేసుకున్నాడు? శ్రీరామ్. హనుమంతుడు గెలిచిన ప్రతిసారి శ్రీరాముడిని గుర్తు చేసుకున్నాడు. హనుమంతుడు ఎక్కడ ఉంటాడంటే రాముడి యొక్క పేరు ఎక్కడ వినిపిస్తే అక్కడ ఉంటాడంట. రామనామం ఎక్కడ వినిపిస్తే హనుమంతుడు అక్కడ ఉంటాడంట. బహుశా ఇక్కడంతా రామనామము ఇదంతా నడుస్తుంది కాబట్టి హనుమంతుడు కూడా ఇక్కడే ఉండొచ్చు. ఎక్కడో మనలో అందరి లోపల ఉండి ఉంటాడు హనుమంతుడు, ఎక్కడో ఒక పక్కన ఉండొచ్చు. కాబట్టి హనుమంతుని యొక్క గొప్ప బలం ఏంటంటే రామనామం. మనం మామూలుగా ఇంతకుముందు గ్రామాల్లో కానీ లేకుంటే రామాయణం చూసినప్పుడు రాముడికి ఏదైనా ఒక హనుమంతుడు ఏదైనా ఒక సవాల్ను, ఒక యుద్ధాన్ని, ఒక రాక్షసంతో గెలవాలనుకున్నప్పుడు తను చెప్పిన ఒక మాట ఏంటిది? బలంగా ఏ మాట చెప్పాడు? గట్టిగా చెప్పండి. జై శ్రీరామ్ అంటే ఎక్కలేనంత శక్తి వస్తుందంట. ఆ మాటకు అంత పవర్ ఉంది. కాబట్టి అంత పవర్ మన లోపల రావాలంటే ఒక్కసారి మీరందరూ కూడా గట్టిగా జై శ్రీరామ్ అనండి. జై శ్రీరామ్. నేను చెప్పినాక చెప్పండి జై శ్రీరామ్. నేను జై శ్రీరామ్ అంటాను, మీరు జై జై శ్రీరామ్ అని చెప్పండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. హనుమంతునికి చాలా సంతోషం. మీ ఊర్లో హనుమంతుని యొక్క శక్తి ఉండాలి అని అంటే మీరు ఈ జై శ్రీరామ్ అనే నినాదాన్ని ప్రతినిత్యము స్మరిస్తూ ఉండండి. ఈ గ్రామ ప్రజలు చాలా అదృష్టవంతులు. మీ కళ్ళ ముందే మీరు భవ్యమైన మందిరాన్ని నిర్మాణం చేసుకున్నారు. ఒక మంచి ధ్వజస్తంభము, ఊరందరూ కలిసి ఇక్కడ కూర్చొని ఒక పండుగ వాతావరణంలో ఉన్నారు. హిందువులమందరం కలిసి మన దేవాలయాన్ని నిర్మించుకోవాలి, ఒక మంచి మందిరాన్ని నిర్మించుకోవాలని ఒక సంకల్పం వచ్చింది. ఇందాక సోదరి చెప్తూ మనమందరం హిందువులం. మనమందరం ఎవరము? ఒకసారి గట్టిగా చెప్పండి. మనమందరం హిందువులం. మనమందరం హిందువులమైనప్పుడు ఈ హిందువులందరూ ఉన్న ఈ ప్రాంతాన్ని, ఈ దేశాన్ని ఏమంటారు? హిందూ దేశం. ఈ హిందువులందరూ ఉన్న దేశాన్ని ఏమంటారు? హిందూ దేశం అంట. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను.
ఊరి బయట ఒక పెద్ద మామిడి తోట ఉంది. అందులో అన్ని మామిడి చెట్లు ఉన్నాయి. మధ్య మధ్యలో కొన్ని జామ చెట్లు, కొన్ని సపోటా చెట్లు ఉన్నాయి. కానీ ఎక్కువ మామిడి చెట్లు ఉన్నాయి. ఆ తోటని ఏం తోట అంటారు? ఏం తోట అంటారు? ఎందుకు? మన దేశంలో హిందువులు 80% ఉన్నారు, మిగిలిన వాళ్ళు వేరే వేరే శాతాలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ దేశాన్ని ఏమని పిలవాలి మనం? కదా. కాబట్టి ఇది మన దేశం ఏంటిది? హిందూ దేశం. హిందూ దేశము, మనం అందరం హిందువులం. మనం ఎవరి సంతానం అంటే ఏం చెప్తాం? మనం ఎవరి సంతానం అంటే పార్వతీ పరమేశ్వరుల సంతానం అని చెప్తాం. మనం ఎవరి సంతానం? మనం వాగర్త వివసమృత వాగర్త ప్రతిపత్తయే జగతౌ పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం అని చెప్తాం. మనం ఈ జగత్తు మొత్తానికి ఎవరు అంటే పార్వతీ పరమేశ్వరులు తల్లిదండ్రులు, వాళ్ళందరూ మనందరూ సంతానం. కాబట్టి ఈ దేశంలో ఉన్న మనం అందరం ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళం, భరతమాత యొక్క పుత్రులం మనందరం. అందుకే కవి పోతన్న ఏం చెప్తాడంటే, అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడు పారడి బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ దుర్గమాయమ్మ. కాబట్టి ఈ భారతమాత గురించి చాలా చక్కగా చెప్పాడు. అందరినీ కన్న తల్లి ఎవరంటే మనకు అమ్మ. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల గన్న మూలపుటమ్మ. ఆ పెద్దమ్మ ఎవరంటే ఈ భూదేవి. అందుకే ఏమంటామంటే, ఈ భూమి మీదకి కళ్ళు తెరిచిన తర్వాత ఈ మళ్ళీ భూదేవిలో కలిసిపోయేంత వరకు మనిషి యొక్క జీవితం అని చెప్తాం. ఈ భూమినే మనం భూదేవి, భారతదేశం కాబట్టి ఇది మనం భారత అమ్మ అని అంటున్నాం మనం. కాబట్టి ఈ భారతమాత సంతానమైన మనం ఒక తల్లి పిల్లలం. ఈ దేశంలో ఉన్న మనం అందరం ఎవరము? ఒకే తల్లి సంతానం. మనమేమనుకుంటున్నాము? మా ఇల్లు వేరు, మా కులం వేరు, మా భాష వేరు, మా ప్రాంతం వేరు అని అనుకుంటున్నాం. కానీ ఈ భూమి మీద ఉన్న మనం అందరం కూడా ఈ భూతల్లి సంతానం, మన అందరం ఒకటే. భరతమాత బిడ్డలం అందరం, భరతమాత బిడ్డలమే అందరం. కలిసి ఉంటే కలదు సుఖం, కలయిస్తే దుఃఖమయం. పరస్పరం ప్రేమిద్దాం, పరదూషణ మానేద్దాం. భరతమాత బిడ్డలం అందరం. కులభేదాలొద్దు మనకు, భాషా భేదాలొద్దు, అంటరానితనం వద్దు, అందరం ఒకటిగా ఉందాం. కాబట్టి ఇవన్నీ విషయాలు చెప్పింది ఎవరు? మనం అందరము ఒకటే అనేటువంటి భావన ఒకప్పుడు మన దేశంలో చాలా బలంగా ఉండేది. పనుల కోసం, అవసరాల కోసం రకరకాల పనులు చేశాం, కానీ అందరం కలిసిమెలిసి ఉన్నాం. ఇప్పుడు చూడండి, మన గ్రామంలో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. ఇక్కడ బహుశా అందరూ వచ్చి ఉంటారు. అందరూ ఒకరినొకరు వరుస పెట్టి పిలుచుకుంటారా లేదా? పెదనాన్న, పెద్దమ్మ, చిన్నమ్మ, వదినే, అక్క, తమ్ముడు, చెల్లెలు, కులంతో సంబంధం లేదు. పేరు పెట్టి పిలువరు. ఏం వదినా ఎక్కడికి వెళ్ళావు అని అంటారు. అన్న ఎప్పుడు వచ్చినావు ఇంటికి, ఏం చెల్లెమ్మ ఊరు ఎప్పుడు వచ్చినావు అని అంటారు. ఏ సంబంధం లేదు. ఇది మన మధ్యలో ఉన్నటువంటి ఈ బంధుత్వం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మన యొక్క భారతీయ జీవన విలువ. కాబట్టి ఈ విషయాలని, ఇవన్నీ మనం పాటిస్తున్నాం కాబట్టి ఈ దేశంలో మనం ఉన్నాము. ఈ పార్వతీ పరమేశ్వరుల యొక్క సంతానం మనం కాబట్టి మనమందరం ఒక్కటే. మనందరం ఒకటే అనే దానికి ఇచ్చినటువంటి ఒక మంచి పదం ఏంటంటే, మనమందరం హిందువులం. మనమందరం హిందువులం. మనమందరం హిందువులం అని గుర్తున్నంత వరకు, మనమందరం ఒకటే ఉన్నంత వరకు ఈ ప్రపంచమంతా మన మాట నడిచింది. మనం ఎంత గొప్ప వాళ్ళమంటే, మనం సుఖంగా ఉండాలి. ఈ సృష్టి లోపల, ఈ చరాచర సృష్టి లోపల ఉన్న 84 లక్షల జీవరాశులు కూడా సుఖంగా ఉండాలి. ఇది మన యొక్క ఆలోచన. అందుకే మనం ఏం చెప్తాము? అందరూ సుఖంగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాని పశ్యంతు, మా కచ్చిత్ దుఃఖ భాగ్ భవేత్ అని చెప్తాం. అందరూ సుఖంగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి, అందరికీ జీవించే హక్కు ఉంది అని చెప్తాం. అందుకే మన సాంప్రదాయంలో చూడండి, మన మొక్కలమే బాగుంటే కాదు, మన చుట్టుపక్కల కూడా బాగుండాలి. మన చుట్టుపక్కల అంటే మనుషులు కాదు, పశువులు, పక్షులు, జంతువులు అన్నీ బాగుండాలని చెప్తాము.
అందుకే ఏం చేస్తాము, నాగుల పంచమి రోజు ఎవరికి పోస్తారు పాలు? నాగుపాలు. అది విషసర్పం అని తెలిసినా దానికి పాలు పోస్తాం. పక్షులకు విత్తనాలు వేస్తాం తినడానికి, భూమిని పూజిస్తాం. కాబట్టి ఇట్లా ప్రతీది మనం చేసే ప్రతి పనిలో మనం కాదు, మన చుట్టూ మన మీద ఆధారపడి ఉన్న అన్ని జీవరాశులు కూడా సుఖంగా ఉండాలని ఆలోచించేది, తప్పించేటువంటిది ఈ మొత్తం ప్రపంచంలో ఏదైనా ఒక శ్రేష్టమైన ఆచారం ఉందంటే అది హిందూ ధర్మం మాత్రమే. కాబట్టి అంత శ్రేష్టమైన హిందూ ధర్మానికి మనం ప్రతినిధులం. మనమందరం హిందువులం. మనం హిందూ ధర్మాన్ని మనం పాటిస్తున్నాం. కాబట్టి మన హిందూ ధర్మం ఇంత శ్రేష్టమైంది, ఈ హిందూ ధర్మం ఇంత శ్రేష్టమైంది. ఈ హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. హిందూ ధర్మాన్ని కాపాడుకోకపోతే ఏమవుతుంది అని అంటే, ఒకప్పుడు మన దేశము జంబూ ద్వీపే భరతవర్షే భరతఖండే అని చాలా పెద్దగా చెప్పేవాళ్ళు. ఎక్కడి నుంచి అంటే ఆర్యావర్తనం నుంచి సింగపూర్ దాకా, ఇప్పుడు ఇరాన్ దేశం నుంచి సింగపూర్ వరకు, ఇటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి అటు బర్మా వరకు, ఇంత విశాలమైన భూమి మనదంతా కూడా. ఇదంతా ఈ విశాలమైన భూమిలో ఉన్నటువంటి మన హిందూ ధర్మము, హిందూ సాంప్రదాయము ప్రపంచానికంతా మంచినే పంచిపెట్టింది. అట్లాంటి హిందూ ధర్మము మరి ఇప్పుడు అవన్నీ వెళ్ళిపోయి ఇక్కడ కుంచుకుపోయి ఒక చిన్న భూభంగం మాత్రమే ఎందుకుంది అని అన్నప్పుడు, హిందువుల యొక్క మంచితనాన్ని ఆసరా చేసుకొని కొన్ని ఎడారి మతాలు మనం ఇంకా ఎడారి మతాలు అనడం కంటే ఇస్లాం కానీ క్రైస్తవం కానీ, ఇవి రెండు మతాలు కూడా పెద్ద ఎత్తున రక్తపాతం సృష్టిస్తూ మొత్తం హిందువులందరినీ మతం మార్చేటువంటి ప్రయత్నం చేశాయి. ఎక్కడెక్కడ హిందువుల సంఖ్య తగ్గుతూ వచ్చిందో అక్కడక్కడ ఆ భూభాగాలు మొత్తం మన దేశంలో నుంచి దూరం అయిపోతూ వచ్చాయి. ఇప్పుడు మిగిలిందంతా ఏముంది? రాముడు, కృష్ణుడు, శివుడు, గణపతి, అమ్మవారు పుట్టినటువంటి ప్రదేశం ఒక ముఖ్యమైనటువంటి భూభాగం ఒక్కటి మాత్రమే హిందువులకు మిగిలి ఉంది. ఈ హిందువులకు మిగిలిన ఈ భూభాగం కూడా చెరిపేయడం కోసము చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఈ హిందూ సమాజాన్ని దెబ్బ కొట్టాలనేటువంటి ఒక ప్రయత్నము చాలా విశేషంగా జరుగుతుంది. అసలు మీరు హిందువులే కారని అన్నారు. అసలు మీరంతా ఒకటే గారు, మీ సంస్కృతి ఒకటి కాదు, మీ సంప్రదాయం ఒకటి కాదు, మీ భాషలు ఒకటి కాదు, ఇట్లా రకరకాల పేర్లతో హిందూ సమాజాన్ని విడగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. అట్లా విడగొట్టేటువంటి ప్రయత్నాన్ని ఎవరు చేశారంటే బ్రిటిష్ వాడు ప్రధానంగా మన దేశంలో చేశాడు. అంటే ఆ బ్రిటిష్ వాడి యొక్క పాలనలో మతాల మధ్యన చిచ్చు పెట్టేసి, మతాల పేరుతో రాజకీయాలు చేసి, మతాల పేరుతోని ఈ దేశాన్ని మొత్తం చిన్నాభిన్నం చేయడం కోసము 1906లో బెంగాల్ విభజన అనేటువంటి ఒక కుట్ర బన్నాడు వాడు. ఆ బెంగాల్ విభజనను వెనక్కి తిప్పికొట్టినటువంటి ఒక మంచి నినాదం ఉంది. ఆ నినాదం ఏందో తెలుసా మీకు ఎవరికైనా? బెంగాల్ విభజనను తిప్పికొట్టినటువంటి నినాదం వందే మాతర నినాదం. వందే మాతరం అందరికీ తెలిసి ఉండొచ్చు. మనం పాఠశాలల్లో మనం పిల్లలుగా చదువుతున్నప్పుడు మనం వాడాము. ఆ వందే మాతరానికి ఇప్పటికీ 150 సంవత్సరాలు. ఆ వందే మాతరాన్ని రాసినటువంటి బంకిం చంద్ర చటర్జీ ఈ మన భారతదేశాన్ని ఎట్లా వర్ణించారంటే, ఇది దుర్గామాత యొక్క స్వరూపము అని అన్నాడు. త్వమ్హి దుర్గా దశప్రహరణ దారిణి కమలదళ విహారిణి వాణి విద్యాదాయిని అని చెప్పారు. కాబట్టి ఇట్లాంటి శ్రేష్టమైనటువంటి ఒక వందే మాతర గీతం ద్వారా మన దేశము ముక్కలు కాకుండా ఆగిపోయింది. ఇప్పుడున్నటువంటి స్థితిలో మన దేశాన్ని, ధర్మాన్ని కాపాడుకోవాలంటే హిందువులమందరం ఒకటి కావాలి. ఈ హిందువులమందరం ఒకటి కావాలి. హిందువులుగా మనం అందరం వచ్చి మన యొక్క స్వరాన్ని వినిపించాల్సినటువంటి అవసరం ఈ రోజున ఉంది. ఆ సందర్భాన్ని పట్టుకొనే ఈరోజు మనము దేశం మొత్తం మీద గ్రామాల్లో, పట్టణాల్లో హిందూ సమ్మేళనాల పేరుతోని మనం చేస్తున్నాం. ఈ హిందూ సమ్మేళనాల వెనుకాల ఉన్నటువంటి ఒక సంస్థ ఏంటంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘము. ఒకసారి చెప్పండి, రాష్ట్రీయ స్వయం సేవక సంఘము. ఒకసారి అందరు చెప్పండి, వింటున్నారా? రాష్ట్రీయ స్వయం సేవక సంఘము, ఆర్ఎస్ఎస్ అని అంటారు దీన్ని. ఈ ఆర్ఎస్ఎస్ సంస్థ ప్రారంభమయ్యి 100 ఏండ్లు అయింది. ఈ 100 ఏండ్ల సందర్భంగా ఒక్కసారి దేశం లోపల, ప్రజలందరి లోపల ఒక మార్పు తీసుకురావాలని పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుంది. ఆ ఆర్ఎస్ఎస్ని స్థాపించినటువంటి డాక్టర్ హెడ్గే వారు 1925లో ఆర్ఎస్ఎస్ని స్థాపించారు. ఆ 25లో స్థాపించినటువంటి సంఘము
ముందు ఒక్క స్థానంలో ఒక 5-15 మందితో ప్రారంభమైనటువంటి సంఘము ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. సుమారుగా 80,000-90,000 గ్రామాల్లో ఈరోజు ఆర్ఎస్ఎస్ శాఖలు ఉన్నాయి. మన కోట్పల్లి గ్రామంలో కూడా ఆర్ఎస్ఎస్ శాఖ నడిచింది. ఈరోజు హిందూ సమ్మేళనానికి కారణం ఆర్ఎస్ఎస్ శాఖ. ఆర్ఎస్ఎస్కు వెళ్ళినటువంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్ సభ్యులు ఉన్నారు కాబట్టి హిందూ సమ్మేళనం ఇక్కడ జరుగుతుంది. కాబట్టి హిందూ సమ్మేళనం వెనకాల ఆర్ఎస్ఎస్ యొక్క తపస్సు ఉంది. ఆర్ఎస్ఎస్ను ప్రారంభించింది డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్. ఆర్ఎస్ఎస్ని ఎందుకోసం ప్రారంభం చేశారంటే ఈ దేశంలో హిందూ ధర్మం అనేది ఒకటి కాపాడబడాలి అని. ఈ ఆలోచన ఎవరిచ్చారు? స్వామి వివేకానందుడు ఇచ్చాడు. మనకు 33 మంది కోట్ల దేవతలు ఉన్నారు. ఆ 33 మంది కోట్ల దేవతల్ని పక్కన పెట్టేసి కేవలం భారతమాతను ముందు పెట్టుకొని భారతమాతనే పూజించాలి, భారతమాతనే ధ్యానించాలి, భారతమాతనే స్మరించాలి, భారతమాత పాటనే పాడాలి. అప్పుడు మాత్రమే మనం హిందువులుగా భారతీయులుగా ఉండగలుగుతాము. ఈ ప్రపంచంలో శాంతి, మానవత్వము, సమానత్వము ఏదైనా ఉండాలి, బతికుండాలి అని అంటే ఈ దేశంలో హిందూ అనేవాడు జీవించి ఉండాలి. హిందూ ధర్మం అనేది కాపాడినప్పుడే ప్రపంచ శాంతి సాధ్యమవుతుంది. ఇక్కడ ఉన్న మన కార్యకర్తలందరూ ఇంటింటికి తిరిగారు, రామజ్యోతి కార్యక్రమాలు, రామశిల పట్టుకొని తిరిగారు. అప్పుడు అందరూ ఏమన్నారు? అయోధ్యలో రామాలయం కడతారంట అంటే అందరు ఇంటికి పావులా రూపాయి అట్లా కూడా చందాలు ఇచ్చారా లేదు? ఎవరన్నా ఉన్నారమ్మా పెద్దవాళ్ళు? ఒకసారి ఉన్నారా? అయోధ్య కోసం, గుడి కోసం చందాలు ఇచ్చిన దాంట్లో ఎవరైనా ఉన్నారా? ఉన్నారు, చాలామంది ఉన్నారు అయోధ్య గురించి జరిగిన దాంట్లో. కాబట్టి అప్పుడు అందరు ఏమన్నారు? మనల్ని వెక్కిరించారు. మీరు అయోధ్యలో గుడి ఎక్కడ కడతారు? అది సాధ్యం కాదు అని అన్నారు. హిందువులందరూ ఏకమైతే ఏమవుతుంది? అయోధ్యలో రామాలయం అవుతుంది. అయిందా లేదా అయోధ్యలో రామాలయం? కాబట్టి హిందువులము అందరం కలిసి ఉంటే ఏదైనా సాధించుకోవచ్చు. కాబట్టి ఈ రోజున ఆ రోజు దేశంని విడిపోకుండా కాపాడింది వందే మాతరం అయితే ఈరోజు మన ధర్మము, మన రాముడికి మన గుడి కట్టుకొని మనం ధైర్యంగా తలెత్తుకొని నిలబడడం కోసం మనం పలుకుతున్నటువంటి నామం జై శ్రీరామ్. అందుకే హనుమంతుడికి ఇష్టమైన నామము, అయోధ్యలో రాముడికి ఇష్టమైంది, రామాలయం కట్టింది. మనందరినీ కలుపుతున్నటువంటి ఒక మంత్రం, గొప్ప మంత్రం ఏంటిదంటే జై శ్రీరామ్. మళ్ళొకసారి చెప్పండి, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మన ధర్మం కాపాడుకోవాలంటే మనందరం కలిసి ఉండాలి. ఇందాక సోదరి చెప్పినట్టుగా గడప లోపల కులం, గడప దాటితే హిందువులం. గడప లోపల కూడా కులం ఎందుకు? అసలు ఆ కులం అనేదే వద్దు. మనం కులం అనేది ఎందుకు? గడప లోపల కులం, గడప లోపల కూడా కులం అని దేనికంటున్నామంటే మన ఆచారాలు, మన వ్యవస్థ, మన పద్ధతులు ఇవి పాటించడం కోసము మనం గడప లోపల మాత్రమే కులం అంటున్నాం. మన పద్ధతులు కొన్ని ఉంటాయి, మనకు ఇంట్లో మన పెద్దలు, తాతలు, ముత్తాతల నుంచి పాటించిన కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. అవి మన వరకు మాత్రమే. కానీ అందరం హిందువులం అనే ఒక భావాన్ని మనం ఎప్పుడు మర్చిపోవద్దు. మన ధర్మం మీద చాలా దాడి జరుగుతుంది. మన అమ్మాయిలను లవ్ జిహాద్ పేరుతోని చాలా మందిని మతం మారుస్తున్నారు, ముస్లింలుగా మార్చేస్తున్నారు. ఈ రోజున మీరందరూ చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు, కేరళ ఫైల్స్ అనే ఒక సినిమా వచ్చింది. చూసారా ఎవరైనా? కేరళ ఫైల్స్, కాశ్మీర్ ఫైల్స్ అనే సినిమా ఎవరైనా చూసారా? అది ఖచ్చితంగా చూడండి మీరు. ఈ మధ్య ఒకటి దురంధర్ అనే ఒక సినిమా వచ్చింది. ఆ దురంధర్ అనే సినిమా చూడండి. అంటే మన దేశం పట్ల ఎన్ని కుట్రలు జరుగుతున్నాయి, మన ధర్మం పట్ల ఎన్ని కుట్రలు జరుగుతున్నాయి. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. మనం జాగ్రత్తగా లేకపోతే మన ఇల్లు మొత్తం గుల్లా అయిపోతుంది. తర్వాత లబోదిబో అని ఎంత మొత్తుకున్నా ఏమి లాభం ఉండదు. అంతటి ప్రమాదమైన స్థితులు మన కళ్ళ ముందు మన మీదికి వచ్చేస్తున్నాయి. కాబట్టి హిందూ సమాజం అంతా జాగ్రత్తగా ఉండాలి. మతం మార్పిడిలు జరగనివ్వకూడదు. ఎవరు కూడా మతం మార్చుకోవద్దు. ఎవరు అంటరానితనాన్ని పాటించకూడదు. మనమందరం కలిసి ఉండాలి. మనమందరం హిందువులం అనే ఒకే ఒక నినాదంతో మనం కలిసి ఉండి మనమందరం ఒక చైతన్యవంతులుగా నిర్మాణమై కావాలి. మనం కలిసి ఉంటేనే మనం తిరుపతి 7 కొండలు మనకు వస్తాయి. మనం కలిసి ఉంటేనే రామసేతు రక్షించబడుతుంది. కాబట్టి ఇవన్నీ విషయాలు మనం కలిసి పోరాటం చేశాం. ఈ కలిసి పోరాటం చేస్తేనే మనం సాధించిన విజయాలు ఇవన్నీ. కాబట్టి ఇవన్నీ మీకు తెలిసి ఉంటాయి. తెలిసిన విషయాలే మళ్ళీ ఒకసారి స్మరణ చేసుకోవాలని ఈ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గ్రామంలో ఇంటింటికి వెళ్ళి మనం హిందువులందరం ఎందుకు కలిసి ఉండాలి, మనం ఎందుకు మన ఆలోచనను మార్చుకోవాలి అని మీ అందరికీ అర్థమయ్యేటట్లుగా చెప్పేట కోసం ఒక ప్రయత్నమే ఈ హిందూ సమ్మేళనాలు. కాబట్టి మన ఊర్లో హనుమాన్ దేవాలయం ఉంది. హనుమాన్ దేవాలయం ఉంటే మనకేమిటంటే మనకు రక్షణ, హనుమంతుడు మమ్మల్ని రక్షిస్తాడని.
జై శ్రీరామ్ అంటే శ్రీరామచంద్రుడు మా పట్ల మాకు కరుణ ఆశీస్సులు అందజేస్తాడని, హనుమంతుడి దేవాలయం ఉండాలని మనం ఎంత బలంగా మనం కోరుకుంటున్నామో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ శాఖ ఉండాలని అంతే బలంగా కోరుకోవాలి. ఎందుకంటే హనుమంతుడు దేవాలయాన్ని హనుమంతుడు ఉంటే మన గ్రామాన్ని మనందరినీ రక్షిస్తాడు. ఆర్ఎస్ఎస్ శాఖ ఉంటే మన హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి యొక్క వ్యక్తుల్ని తయారు చేస్తుంది. కాబట్టి ఆర్ఎస్ఎస్ శాఖ మన గ్రామంలో ఉండాలి. హిందూ అనే వ్యక్తిని నేను హిందువునని తెలుసుకోవడానికి ఎట్లా ప్రయత్నం చేయాలనడానికి ఒక చిన్న కథ చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఒకసారి ఒక గొర్రెలు కాసే ఆయన అడవికి వెళ్ళాడంట. గొర్రెలను తీసుకొని అడవికి వెళ్ళాడు. ఆ అడవికి వెళితే ఆ గొర్రెలను మేపుతూ ఉండగా ఒక పెద్ద సింహం వచ్చింది. ఆ సింహము ఆ గొర్రె పిల్లల్ని వేటాడడానికి వచ్చింది. ఆ గొర్రె పిల్లల్ని వేటాడడానికి వెళ్ళినప్పుడు ఒక చిన్న కాలువ దూకాల్సి వచ్చింది. ఆ కాలువ దూకడానికి ప్రయత్నం చేసింది ఆ సింహం. అయితే అది ఆడసింహం, నిండు చూలాలు. కాబట్టి అది దూకినప్పుడు పురిటి నొప్పుల ఆయాసంతో అది కింద పడి అది చనిపోయింది. కానీ సింహం పిల్ల మాత్రం బతికుంది. ఆ గొర్రెలు కాసే వ్యక్తికి చాలా జాలేసింది. అయ్యయ్యో, చిన్నగా ఉందే, చిన్న సింహం పిల్ల, దీన్ని ఎట్లన్నా చేసి దీన్ని బతికించాలని దాని దగ్గరికి తీసుకొని దాన్ని మొత్తం అంతా శుభ్రం చేసి ఇంటికి తీసుకెళ్ళాడు. గొర్రెలతోనే పెంచడం ప్రారంభం చేశాడు. గొర్రెల పాలే దాపాడు, గొర్రెలకు వేసినట్టుగా దాననే పెట్టాడు. అది మెల్లమెల్లగా తిరుగుతూ తింటూ పెరుగుతూ ఏం చేసింది, ఆ గొర్రెల మధ్యలోనే తిరుగుతుంది. దానికి ఎట్లా అలవాటు అయిపోయిందంటే గొర్రెలు ఎట్లా అలుస్తాయో అట్లనే అరవడం అలవాటైంది. దాన్ని గొర్రెలు అలిచినట్టుగా దానికి అరుస్తుంది. అయితే ఈ లోపల అది కొద్దిగా పెద్దగా అయింది. అది నేను కూడా గొర్రెనే అనుకుంటుంది అది. కానీ మళ్ళీ ఒకసారి అడవికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఒక సింహం వచ్చింది వేటాడడానికి. ఆ సింహం వచ్చి మళ్ళీ వేటాడడానికి పరిగెత్తుతుంటే గొర్రెలన్నీ పరిగెత్తుతున్నాయి, సింహం కూడా వెనుక వేటాడుతూ పరిగెత్తుతుంది. కానీ ఒక విచిత్రం చూసింది, సింహం పిల్లనే గొర్రెల మధ్యలో పరిగెత్తుతుంది. ఇది ఎక్కడి విచిత్రము, ఇది సేమ్ నాలాకనే ఉంది కదా, ఇది నా జాతికి సంబంధించిన సింహం, కాబట్టి ఇది పరిగెత్తుతుంది, దీన్ని ఎట్లా ఆపాలి అనుకొని ఆ గొర్రెలన్నీ వదిలిపెట్టేసి ఆ గొర్రె పిల్లను ఆ సింహం పిల్లని పట్టుకుంది. సింహం పిల్లని పట్టుకోగానే ఆ సింహం పిల్ల ఏమన్నా తెలుసా, నన్ను చంపకు, నన్ను వదిలేసేయి అని అంటుందంట. ఈ సింహానికి ఆశ్చర్యం వేసింది. ఆ సింహం పిల్లని పట్టుకొని, అరే నువ్వెందుకు భయపడుతున్నావు, నీవు నేను ఒక్కటే, నేను సింహాన్ని, నువ్వు సింహానివే, నువ్వెందుకు భయపడుతున్నావు అని అన్నదని. లేదు మీరు అన్ని మాయ మాటలు చెప్తున్నారు, నన్ను చంపకండి అని. లేదు ఇట్లా కాదు, నీకు చూపిస్తారా అని చెప్పేసి దాన్ని పట్టుకొని పోయింది. అదేమో వెనకాకు జారిగిల పడుతూ పోయింది. చివరికి ఒక చెరువు దగ్గరికి వెళ్ళి చెరువు గట్టు మీద నిలబడి ఒకసారి నీళ్ళలోకి చూడు అని చెప్పింది. నీళ్ళలోకి చూసినప్పుడు ఈ సింహం ఎట్లుందో, తనకి ఇట్లా జూలు ఉంది, ఆ సింహం పిల్లకు కూడా జూలు ఉంది. తనకు మీసాలు ఉన్నాయి, దీనికి మీసాలు ఉన్నాయి. కాబట్టి అది చెప్పింది, నువ్వు నేను ఒకటే రకంగా ఉన్నాము, మరి నువ్వు వేరు కాదు, నువ్వు గొర్రెవు కాదు, నువ్వు ఏమైనా మాయ మాటలు చెప్పి నన్ను చంపడానికి ప్రయత్నం చేయి, నన్ను చంపకు అని చెప్పేసి అంటుంది. అదేమో నన్ను చంపకు అంటుంది, అది భయపడుతుంది, గజగజ వణుకుతుంది సింహం పిల్ల. ఇదేం చెప్పిందంటే, అట్లా కాదు, నువ్వు నేను ఒకసారి నేను అరిచినట్లు అరువు అని చెప్పింది. సింహం ఒక్కసారిగా గాండ్రిస్తే ఆ గొర్రె పిల్లని అరవమంటే దానికి అరవడానికి రాలేదు. అది ఎట్లా అరుస్తుంది, గొర్రె అరిచినట్లు అరుస్తుంది. గొర్రెల మధ్యన పెరిగింది, గొర్రె అరిచినట్లు అరుస్తుంది. కాబట్టి అప్పుడు అది దానికి అర్థం, అట్లా కాదు, నువ్వు అరవాల్సింది అట్లా కాదు, నాలకు ఒకసారి గట్టిగా విప్పి అరువు అని చెప్పింది. అది ఒక్కసారి జోలు విదిల్చి గట్టిగా ఒక్కసారి గాండ్రించింది. సింహం గాండ్రిస్తే ఎట్లా ఉంటుంది, అడవిలో జీవులన్నీ కూడా భయపడిపోయాయి, చెల్లా చెదరు గెలిపాయి. వచ్చేరా సింహము మనల్ని తినేస్తుంది అని అంటుంది. అప్పుడు అనిపించింది, నువ్వు సింహానివే అని ఆ సింహాన్ని గుర్తు చేసి, నువ్వు గొర్రెలలో కాదు ఉండాల్సింది, సింహంలాగా మనది సింహం జాతి, మనం వేటాడాలి అని చెప్పి ఆ సింహానికి చెప్పి దాన్ని తన వెనక తీసుకొని వెళ్ళింది. ఈరోజు హిందూ సమాజం కూడా ఎట్లుందంటే, తన హిందుత్వాన్ని మర్చిపోయింది. నేను హిందువుని, నేను పౌరుష పరాక్రమాలు కలిగిన వ్యక్తిని అని మర్చిపోయింది. నేను నా సమాజం కోసం, ధర్మం కోసము ఒక శివాజీలాగా, రాణా ప్రతాప సింహలాగా, గురు గోవింద్ సింహలాగా, ఒక స్వామి వివేకానందలాగా, ఒక డాక్టర్ హెడ్గేవార్ లాగా మనం కలిసి హిందూ సమాజం కోసం జీవించాలనే ఒక స్పృహను హిందూ సమాజం మర్చిపోయింది. ఆ మర్చిపోయిన హిందూ సమాజానికి మళ్ళీ మనం హిందువులం, మనం శ్రేష్టమైనటువంటి ధర్మాన్ని పాటిస్తున్నాం. ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో ఉన్నటువంటి ఒక శ్రేష్టమైన ధర్మం ఏదైతే ఉందో ఆ హిందూ ధర్మానికి మనం ప్రతినిధులం అని వాళ్ళకి స్ఫురణ, వాళ్ళకి స్పృహ, వాళ్ళకి మెలకువ, వాళ్ళలో చైతన్యం తీసుకురాగలిగే ఏకైక కార్యక్రమం ఏదైనా ఉంది ఇప్పుడు మనకి ఈ దేశంలో అంటే అది రాష్ట్రీయ స్వయం సేవక సంఘ శాఖ మాత్రమే.
కాబట్టి రాష్ట్రీయ స్వయం సేవక సంఘానికి అందరూ రండి. అందరూ ఎట్లయితే మగవాళ్ళకి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఉంది, ఆడవాళ్ళకి రాష్ట్రీయ సేవికా సమితి ఉంది, వాళ్ళకి సంఘం ఉంది. ఇవందటి వల్ల మనం ఈ సంస్థల యొక్క ప్రయత్నం అంతా ఏమిటంటే ఒక చైతన్యవంతమైన హిందువుగా మనం ఉండాలి. ఆ చైతన్యవంతమైన హిందువు మనం ఏం చేయాలి? మన దేవాలయాన్ని కాపాడుకోవాలి, మన ఇంటిని కాపాడుకోవాలి, మన ఆచారాలను కాపాడుకోవాలి, మన ధర్మాన్ని కాపాడుకోవాలి, మన దేశాన్ని కాపాడుకోవాలి. ఇవన్నీ కాపాడితేనే ఆధ్యాత్మికత, మానవత్వం ఈ ప్రపంచంలో నిలబడి ఉంటాయి. కాబట్టి ఈ యొక్క గొప్ప పని కోసం, ఈ ధర్మాన్ని రక్షించడం కోసం మనందరం ఒక మంచి సంకల్పం చేయాలి. శ్రీరామనామం, ఈ శ్రీరాముడి యొక్క నామాన్ని జపిస్తూ హనుమంతుని యొక్క సాక్షిగా మనమందరం హిందువులుగానే ఉంటాం, హిందువుగా జీవిస్తాం. హిందువునని గర్వించు, హిందువుగా జీవించని మన ఊరికే నినాదాలు చెప్పడం కాకుండా మనం ఈ భూమిలో హిందువుగా జన్మించాం, హిందువుగానే మరణిస్తాం. అట్లాంటి ఒక సంకల్పాన్ని తీసుకొని మనం ముందుకెళ్ళాలి. ఇట్లాంటి సంస్థల్ని మనం వ్యాప్తి చేయాలి. ఇట్లాంటి సంస్థల్లో మనం క్రియాశీలంగా ఉండాలి. ఈ రోజున రాజకీయాల పేరుతోని దేవుళ్ళతో వ్యాపారం చేస్తున్నారు. అందరికీ హిందూ దేవుళ్ళ దగ్గరికి ఎవరైనా వస్తే, హిందూ సాంప్రదాయాన్ని ఎవరైనా వేలెత్తి చూపిస్తే వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పేటువంటి ఒక శక్తి, హిందూ సమాజ శక్తి తయారు కావాలి.